సీమాదేవి, సుమన్ హుడా ఈ రెండు పేర్లు వింటే చాలు ఢిల్లీతో పాటు చుట్టుపక్కలున్న ఎంతో మంది తల్లిదండ్రులు చేతులెత్తి దండం పెడతారు. అంతెందుకు పెద్ద పెద్ద హోదాలో ఉన్న అధికారులే సెల్యూట్ చేస్తారు. వీళ్ళ స్టోరీ తెలిస్తే మీరు కూడా సెల్యూట్ చేయడం గ్యారంటీ. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ చాలా మందికి తెలుసు, కానీ ఆపరేషన్ మిలాప్ గురించి ఎవరికి తెలియదు. వివిధ కారణాలతో తప్పిపోయిన పిల్లలను వెతికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించడమే ఆపరేషన్ మిలాప్ ఉద్దేశం. అలా ఈ ఆపరేషన్ లో పాలు పంచుకున్న ఢిల్లీకి చెందిన సీమాదేవి, సుమన్ హుడా అనే ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 104 మంది తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఐఆర్ అఫీషియల్స్ నుంచి ఎప్పుడు పిలుపు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో తప్పిపోయిన పిల్లల గురించి బాధ్యతలు అప్పగించినా రెడీగా ఉంటారు సీమా అండ్ సుమన్. కనిపించకుండా పోయిన పిల్లలందరూ పేదింటి పిల్లలే. ముఖ్యంగా మురికివాడలో ఉన్న పిల్లలను టార్గెట్ చేసి మరీ ఎత్తుకెళ్లిపోయేవారు దుండగులు. ఒక్కో కేసు ఒక్కో సవాల్గా ఉండేది సీమా సుమన్లకు. ఎక్కువగా ఢిల్లీ మరియు ఢిల్లీ చుట్టుప్రక్కల ప్రాంతాలలో కనిపించకుండా పోయిన పిల్లల తల్లిదండ్రుల వద్ద కనీసం పిల్లల ఫోటోలు కూడా ఉండేవి కావు. మా పిల్లలు ఇలా ఉంటారు అని తల్లిదండ్రులు చెప్పిన పోలికలతో కనిపెట్టి తీసుకొచ్చేవారు సీమా సుమన్లు. సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎదురు దెబ్బలు తిని పసి పిల్లలని రెస్క్యూ చేసి మరి తల్లిదండ్రులకు అప్పగించాక ఆ తల్లిదండ్రుల కళ్ళల్లోని ఆనంద బాష్పాలు చూసినప్పుడు కష్టమంతా మర్చిపోయామని చెప్తున్నారు సీమా మరియు సుమన్లు. ఆడవాళ్ళంటేనే ఈ రోజుల్లో ఏం చేయలేరు, వాళ్ళకేం చేత కదని తీసిపడేసే వారికి వీళ్ళ స్టోరీనే సమాధానం.